హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రెజెంట్ ఏపీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్కి ఆయన గురించి మనందరికీ తెలిసిందే. ఇంకొక 3 శాఖలలో కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అందులో తాగునీటి సరఫరా శాఖకి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది. అసలు తీసుకోవడానికి వెనకాల ఒక మంచి రీజన్ ఉందంటే ఒక గొప్ప రీజన్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడైనా అటు ఏపీలో పర్యటిస్తున్నప్పుడు అరకు సైడ్ వెళ్ళారంట. ఆ రూట్లో వెళ్తున్నప్పుడు అప్పటికే ఒక 4 నుంచి 6 గంటల పాటు నిల్చోవడం వల్ల ఆల్మోస్ట్ కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పేసి కారులో కూర్చున్నారంట. అక్కడ ఆయన వెళ్ళే రూట్లో మొత్తం బిందెలన్నీ పెట్టేసి ఒక కంటిన్యూస్ లైన్గా బిందెలన్నీ పెట్టి ఆయన అప్పుడు ఏం చేశారంటే ఒక ముసలావిడ 70 ఇయర్స్ ఒక 70 సంవత్సరాల ముసలావిడ అక్కడికి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి చెప్పిందంట. సరే ఏంటమ్మా చెప్పు అని అంటే, ఇక్కడ మా ఇల్లు ఉంది, మీకు ఒకసారి మాకు నీళ్ళు ఎలా తాగుతాము ఏంటనేది చూపిస్తా, దగ్గరలోనే ఇక్కడ అంటే రోడ్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా అదే అని చెప్పిందంట. 100 అడుగులే అని చెప్పిందంట. ఫస్ట్ 100 అడుగులు కాస్త 1000 కాస్త 7 కిలోమీటర్ల లోపల వరకు వెళ్తే అక్కడ ఒక చిన్న చెరువులాగా చిన్నగా ఉందంట. అందులో చిన్న చెరువులో టాడ్పోల్స్ అవే కప్పల పిల్లలు చిన్న చిన్న పురుగులు ఇవన్నీ అందులో ఉన్నాయట. అవన్నీ జల్లెడ పట్టి కొంచెం వేడి చేసుకుని అయినా సో అంతా క్లీన్ చేసుకొని వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. అయ్యా మా పరిస్థితి ఇట్లుంది, కొంచెం మాకు మంచినీళ్ళు సరఫరా చేయండి, మా ఇంటికి ఈ గ్రామానికి కొంచెం మంచినీళ్ళు సరఫరా చేయండి అని చెప్పిందంట. ఆ మాట విన్న ఆయనకి అసలు ఏంది ఇది ఎక్కడో జరగట్లేదే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారు. దాని తర్వాత ఆమెనే అన్నదంట, ఇప్పుడు కాదులే అయ్యా, మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, మా ఊరిని గుర్తుపెట్టుకోండి అన్నదట. నిజంగానే ఇప్పుడు ఆమె కోసమే ఆయన ప్రజెంట్ ఏపీకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాటర్ రిసోర్సెస్కి సంబంధించి తాగునీటి సరఫరా శాఖ ఆయన తీసుకోవడం జరిగింది. అయితే ఈ డిసిషన్ పైన మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే అటు సముద్రాలు ఎన్నో ఉన్నాయి అండ్ అలాగే వాటికి సంబంధించి కేర్ తీసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు ఆయన వెళ్ళిన ఆ విలేజ్లో తాగునీటి సరఫరా ఆల్మోస్ట్ ఎంతోమంది 1000ల్లో మంది ఉన్నారంట అక్కడ. వాళ్ళందరూ కూడా అవే నీళ్ళు తాగుతున్నారంట. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ డిసిషన్ దానికోసమే అనుకుంటూ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ టాపిక్ అయితే చెక్కలు కొడుతుంది. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? నేను ఇచ్చిన మాట నెరవేర్చడానికే ఈ శాఖను తీసుకున్నానని అయితే చాలా మట్టుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఫ్యాన్ పేజెస్ వీటన్నిటిలో ఈ ప్రజెంట్ వీడియోకి సంబంధించి అలాగే దీనిపైన చర్చ జరుగుతుంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? దానికోసమే తీసుకుని ఉంటారా ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.